ప్రసాదం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 435 సంవత్సరాలు ఉన్నారు. అది అయినటువంటి చివరి రోజున అందరూ కూడా పాస్కా విందు చేసుకోవాలి అని మోయిజు చెప్పగా, వాళ్ళు వధించినటువంటి పాస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ఆ ఇంటి దాలబందరానికి పూసి, ఇక ఆ యొక్క గొర్రెపిల్లను ఎముకలు విరుగగొట్టకుండా నిప్పులో కాల్చుకొని చేదు కూరలతో పులియని అప్పములతో భుజించాలి అని ఆ రోజు మోసే ఆజ్ఞాపించాడు. ఇది మీరు ప్రతి సంవత్సరం చేసుకోవాలి అని ప్రభు దేవుడు చెప్పాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఈ పాలస్తీనా దేశంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ పాస్కా పండుగ వచ్చిన రోజు ఆ యొక్క పాస్కా విందును వాళ్ళు చేసుకున్నారు. అటువంటి పాస్కా విందు సందర్భంలోనే యేసు ప్రభు కడరా భోజనముగా మనం పిలుస్తున్నటువంటి ఆ విందులోనే యేసు ప్రభు దివ్య సర్పసాదము స్థాపించినది. అనగా ఆ విందును తన శిష్యులకు పంచి ఇచ్చి, అటు తర్వాత అదే రోజున అంటే శుక్రవారం సాయంత్రము స్లీవలో తన్ను తాను ప్రతేన సర్వేశ్వరునికి రక్తశక్తమైన ఒక బలిగా సమర్పించుకున్నారు. మరి ఆ ఆ పాస్కా విందు సందర్భంలో కడరా భోజనంలో తన శిష్యులకు ప్రభు ఏమన్నారు? దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అన్నారు. ఆ మాట చెప్పింది ఎవరికి? ఆ 12 మంది అపోస్తలులకు మాత్రమే, అంతేగాని ఊర్లో ఉండే వాళ్ళందరికీ కాదు. ఆ అపోస్తల యొక్క వారసత్వంలో వచ్చినటువంటి తిరుసభ పాపుగారు, మేత్రానులు, గురువులు ఈరోజు ఆ దివ్య బలి పూజను సమర్పించే హక్కు కలిగి ఉన్నారు, బాధ్యత కలిగి ఉన్నారు. తద్వారా రొట్టె రసములు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుతున్నాయి. దివ్య సర్పసాదం గురుత్వం రెండు కూడా ఒకే నాణయానికి ఉన్నటువంటి 2 పక్కలాగా. కాబట్టి దివ్య సర్పసాదంలో యేసు ప్రభు నిజముగానే ఉన్నారు. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఇంతవరకు ఈ బళ్ళారాధన అని చెప్పుకున్నటువంటి ఈ ప్రాటెస్టెంట్ వాళ్ళు చేసేది అక్కడ ఎక్కడ కూడా ఇంతవరకు ఒక అద్భుతం కూడా జరగలేదు. కథోలిక తిరుసభలో ఈ మధ్య ఈ నెల 10వ తారీఖు కొలంబియాలో దివ్య సర్పసాద ఆ కిరణాల పాత్రములో ఉన్నటువంటి సర్పసాదం మధ్యలో ఉండగా మన హృదయం కొట్టుకున్నప్పుడు ఏ విధంగా హార్ట్ బీట్ కదిలిక ఉంటుందో అలాగే ఆ అప్పమ అక్కడి నుంచి అది కదులుతూ ఉండటం అందరూ చూశారు. ఈ మధ్యలో జరిగిన గొప్ప అద్భుతం యూట్యూబ్లో ఉంది, మీరు కూడా చూడొచ్చు. ఇలాగా నిజముగానే యేసు ప్రభు దివ్య సర్పసాదంలో ఉన్నారు. ఆ సర్పసాదాన్ని దివ్య బలి పూజలో మనం లోకొంటున్నాం. ఆ